ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, గత 10 సంవత్సరాల నుంచి షిరిడీ సాయిబాబా గారి మీద ద్వేషం పెంచుకొని విషం కక్కుతూ ప్రచారం చేసినటువంటి వారు కొందరు మనందరికీ తెలుసు. వారిలో కొందరు ప్రముఖులైనటువంటి స్వామీజీలు అనిపించుకున్న వాళ్ళు, పీఠాధిపతులు అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. సాధారణమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ నడుపుకునే హైందవ సోదరులు ఉన్నారు, మన సోదరులు. సరే, ఎప్పుడూ మనం చెప్పినట్టుగా ఎవరి గురించైనా ఎవరైనా విమర్శించవచ్చు, వారికి నచ్చని విషయాల్ని బహిరంగపరచవచ్చు. కానీ అది గౌరవప్రదంగా ఉండాలి. అవతల వారిని కించపరిచేట్టుగా, హేళన చేస్తున్నట్టుగా లేదా అన్పార్లమెంట్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉండడం, ఇవి జరగకూడదు అనేది ఎవరైనా కోరుకునేది. అవి జరిగినప్పుడు ఆటోమేటిక్గా వారి మీద కేసులు నమోదవుతాయి. వారు దానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే వారు చేసే విమర్శలు సహేతుకంగా ఉండాలి, ఆధారాలతో కూడి ఉండాలి. నిరాధారంగా విమర్శలు చేసినా, లేదా మేము అక్కడ విన్నాం ఇక్కడ విన్నాం అని చెప్పేసి వినడం ద్వారా తెలిసిన విషయాల్ని బహిరంగపరచటం, వాటిని సమర్థించటం, వాటిని వ్యాపింపాలను చేయడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు సృష్టిస్తుంటాయి. అయితే బాబాగారి మీద చేసిన విమర్శలన్నీ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా చేసిన విమర్శలు. ఇంకా చెప్పాలంటే భయంకరమైన విద్వేషంతో కావాలని సమాజంలో అశాంతిని సృష్టించటానికి, లేదా సాయి భక్తులను బాధ పెట్టడానికి, సాయి తత్వం వ్యాపింపకుండా చేయడానికి, ఇలా కొన్ని ప్రధాన లక్షణాలు అందామా, అప్రధాన లక్షణాలు అందామా, కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఈ కార్యక్రమాలను గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నా జ్ఞానానికి అందిన వాటిల్లో పరిపూర్ణానంద సరస్వతి అంటారనుకుంటాను ఆయన్ని. ద్వారకా పీఠాధిపతి అని చెప్తుంటారు. వారు ఈ ఆంధ్రదేశం మీద, బాబాగారి మీద విపరీతంగా వారి గురించి ఏమాత్రం ఆధారం లేని విషయాల్ని ప్రచారం చేస్తూ కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో పెద్ద అలజడి సృష్టించాడు. అతనికి సపోర్టుగా అతని శిష్యుడిని అంటూ గోవిందానంద సరస్వతి అనే స్వామి కూడా విపరీతంగా ఆంధ్రదేశంలో బాబాగారి ద్వేషాన్ని ప్రచారం చేయాలని చూశారు. అవి మనందరికీ తెలుసు. వారికి సాయిబాబా గారి భక్తుడిని అంటూ ప్రచారం చేసుకునే రమణానంద గారికి TV9లో డిబేట్ జరగడం. దురదృష్టం ఏంటంటే సాయి భక్తుల యొక్క, దాన్ని దురదృష్టం అంటారు. ఎందుకంటే ఒక పక్క సాయిబాబా వారిని ద్వేషిస్తూ ప్రచారం చేస్తున్న గోవిందానంద సరస్వతి బాబా గారికి, సాయిబాబా భక్తులకి నచ్చరు. ఎందుకంటే బాబాని ద్వేషిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తుంటే ఎలా నచ్చుతారు? కాబట్టి అతని మీద నచ్చరు. అతని మీద విపరీతమైనటువంటి కోపం, తమ గురువుని అనవసరంగా చెడుగా ప్రచారం చేస్తున్నాడని. మరొక పక్క సాయిబాబా భక్తుని అంటూ కూర్చున్నటువంటి రమణానంద గారు కూడా సాయిబాబా భక్తులకు నచ్చరు. ఇది సమస్య. అంటే సాయిబాబా గారి తరపున బాబాని అమితంగా ప్రేమిస్తూ, నిజాయితీగా సేవిస్తూ, నిస్వార్థంగా సేవిస్తూ ఉన్నటువంటి భక్తులు కాకుండా బాబా పేరుతో
రకరకాల పద్ధతుల్ని ప్రచారం చేసుకుంటూ తానొక సిద్ధగురువునంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నటువంటి రమణానంద గారు కూడా చాలామంది సాయిబాబా భక్తులకు నచ్చరు. ఆయన సాయిబాబా భక్తుడిగా సాయిబాబా గారి తరపున గోవిందానంద సరస్వతితో వాదించడానికి TV9 చర్చలో కూర్చోవడం అందరం చూసాం. సరే, ఆ చర్చల్లో ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనవసరం. అలాగే రమణానంద గారు బాబా గారిని భగవంతుడిని నిరూపిస్తానని చెప్పి హైదరాబాద్లో ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని ఛాలెంజ్ చేయడం, దానికి గోవిందానంద సరస్వతి రావడం, అక్కడ పోలీసు వారు దాన్ని క్యాన్సిల్ చేయించడం, ఇవన్నీ మనకు తెలుసు. సరే, ఈ ఎపిసోడ్ అలా జరుగుతూ ఉండగానే పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు తిరుపతిలో మీటింగ్ పెట్టడం, ఒంగోలులో మీటింగ్ పెట్టడం, ఒంగోలు మీటింగ్కు నేను హాజరవడం అయింది. సరే, కొంతమంది సాయి భక్తులందరం కలిసి వారు చెప్తున్న దాన్ని ఖండిస్తూ నినాదాలు చేస్తూ ఆ సభని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం మా శక్తి మేరకు జరిగింది. ఆ తర్వాత హైదరాబాదులో ఒక మీటింగ్ జరిగితే అక్కడ కూడా సాయి భక్తులు కొంతమంది మనవారు గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకి ఎదిగిన స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టడం, ఇవన్నీ కూడా మనందరికీ కొంత తెలుసు. ఆ తర్వాత దిల్సుఖ్ నగర్ టెంపుల్ వారు అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ సాయి భక్తులందరూ కూడా చిన్నపాటి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి పరిపూర్ణానంద సరస్వతి బాబా గురించి ఏమీ మాట్లాడకూడదు అని ఒక ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అతను రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడు. అంతవరకే నాకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది పెద్ద తెలియదు. కానీ ఆ తర్వాత నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అక్కడ కూడా షిరిడి సంస్థానం వాళ్ళు కూడా కోర్టులో వేయడం వల్ల అతను కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పుకున్నారు బాబా గారి మీద ఆ విధంగా తప్పుడు ప్రచారం చేసినందుకు అని ఒక వినికిడి. ఇంకొంత షిరిడీకే వచ్చి క్షమాపణ చెప్పాడు అని కూడా చెప్తుంటారు. దాంట్లో సత్యాలు అంత లోతుకు నేను వెళ్ళలేదు. ఏదైతే పరిపూర్ణానంద సరస్వతి గారు క్షమాపణ చెప్పడం జరిగింది సంస్థానానికి, బాబా గారికి. అలా వారి యొక్క కథ ముగిసింది. ఆ తర్వాత వారు శరీరం వదిలిపెట్టి భగవంతులో ఐక్యం చెందారు. ఆయన కథ అలా పూర్తిగా పరిసమాప్తం అయిపోయింది. ఇక ఆయన శిష్యుడంటూ బాబా గారి మీద ఎప్పుడొచ్చినా విషయం ఎక్కే వారిలో గోవిందానంద సరస్వతి మనకు కనిపిస్తూ ఉంటాడు. మరి వారి కథ ఇప్పుడు ఎలా నడుస్తుంది అంటే, వారు ఎక్కడికి వెళ్ళినా విచిత్రంగా స్వధర్మంలో ఉన్నటువంటి సాధువులు సన్యాసుల చేత నిరాదరించబడడం, వారి చేత నెట్టబడడం, కొట్టబడడం, దూషించబడడం, విమర్శించబడడం, స్వధర్మంలో ఉన్నటువంటి సాధువుల చేత సన్యాసుల చేత, ఇది వారి పరిస్థితి. వారు చివరికి తనకు పీఠాధిపత్యం ఇవ్వలేదని, లేదా తనకు నచ్చని వారికి పీఠాధిపత్యం ఇచ్చారని, ఇలా రెండు విషయాల మీద స్వధర్మంలో ఉన్న స్వామీజీల మీద, సన్యాసుల మీద, పీఠాధిపతుల మీద విషయాన్ని కక్కుతూ దుష్ప్రచారం చేస్తూ ఉండటం ఒక విచిత్రమైన సన్నివేశం. అలా ఇంతవరకు ఎవరు రోడ్ల మీద పడి ఏదన్నా ఉంటే వారికి నచ్చంది ఉంటే మౌనంగా ఉండిపోతారు. ఎవరైనా వచ్చి అడిగితే తమ యొక్క అభిప్రాయం చెప్తారు, లేదా ఆ పీఠాలకు వెళ్ళి ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళి తమ యొక్క అసంతృప్తి తెలియజేస్తారు. ఇది పద్ధతి. కానీ మొదటి నుంచి కూడా అతని లక్షణాలు అంటే అంటారు కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలో కానీ పోవని. ఆ విధంగా కాస్త ర్యాష్గా బిహేవ్ చేయడం, అవతల వారిని లెక్క చేయకుండా బిహేవ్ చేయడం, అవసరమైతే కొట్టుకుందాం, తిట్టుకుందాం, కమాన్ అనే ఒక లక్షణాలు ఉన్న ఒక వ్యక్తి సన్యాసం తీసుకోకముందు.
సన్యాసం తీసుకున్న తర్వాత కూడా అవే లక్షణాలు అతనిలో కనిపించటం, అవే లక్షణాలు అతన్ని నడిపించటం అనేది అతని సన్యాసి ధర్మానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. అందుకనే ఎప్పుడు చెప్తుంటాను, మనం ఒక బాధ్యత ఉన్నప్పుడు, ఒక ధర్మంలో ఉన్నప్పుడు దానికి సరిపోయే విధంగా మనం ప్రవర్తించాలి. ఇప్పుడు కూడా మన వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని బాబా గారి మీద విషం కక్కుతున్న వాళ్ళు ఒక ధర్మానికి ప్రతినిధులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ ధర్మానికి ప్రతినిధులుగా ఉన్నారో ఆ ధర్మం యొక్క ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని కాపాడేలా ప్రవర్తించాలి. కొంతమంది ఎలా ఉన్నారు, పేరుకు ధర్మ పరిరక్షణ పెట్టుకున్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన సాధారణమైన వ్యక్తులాగే ఉంటుంది. అంటే వారి గత జీవితంలో ఎలా అయితే మామూలు వ్యక్తులుగా, అంటే ఈ ధర్మాన్ని రక్షిస్తాము అనే ఒక బాధ్యతను తీసుకోకముందు ఎలా ప్రవర్తించే వాళ్ళో కొన్ని విషయాల్లో ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తారు, అలాగే మాట్లాడతారు. అదే భాష, అదే ప్రవర్తన, అదే బాడీ లాంగ్వేజీ, ఇది సేమ్ ఇదే పరిస్థితి గోవిందానంద సరస్వతి కూడా. తాను సన్యాసినని, సన్యాసికి కొన్ని లక్షణాలు ఉంటాయని, ఆ లక్షణాలను ఆచరించాలని, అలా లేకపోతే సమాజం తన్ని తప్పుపడుతుందని, సాటి సాధువులు సన్యాసులు తనను వ్యతిరేకిస్తారని, దగ్గరికి రానివ్వరని, వెలివేస్తారని ఈ మాత్రం జ్ఞానం లేకుండా అతను ప్రవర్తిస్తుంటాడు. అతను దుర్మార్గమైనటువంటి ప్రవర్తన పరాకాష్ట ఏమిటంటే, శ్రీపాద వల్లభ చరితామృతంలో పిఠాపురం సంస్థానం వారు ముద్రించినటువంటి స్వామివారి చరిత్ర పుస్తకంలో సాయిబాబా గారి జన్మ వృత్తాంతం ఉంటే అది భరించలేక బాబాగారు ఆంజనేయ స్వామి దత్తాత్రేయ అవతారం అనేది భరించలేక ఆ పుస్తకంలో ఆ భాగాన్ని చించిపడేసి తన యొక్క ఆవేశాన్ని, ఆక్రోశాన్ని ప్రదర్శించుకున్నాడు. అటువంటి వాడు సన్యాసి ఎలా అవుతాడు? సన్యాసికి ఎవరైనా గౌరవిస్తారా? ఆ ప్రవర్తన అనేది అన్ని చోట్ల అలాగే ఉంటుంది. ఇంకా ప్రవర్తన అనేది ఒక్కొక్క చోట ఒక రకంగా ఉంటే అది నటన అంటారు, అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటే సహజమైన ప్రవర్తన అంటారు. కనీసం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉన్నా దాన్ని అంగీకరించవచ్చు. అంటే వివేకంతో కూడిన వ్యక్తి అతను. పెద్దవాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని మర్యాదగా నిలబడడం, చిన్నవాళ్ళ దగ్గర పెద్దరికం ఎలా పెట్టడం, కోప్పడాల్సిన సమయంలో కోప్పడడం, శాంతిగా ఉండాల్సిన సమయంలో శాంతిగా ఉండటం, ఇవి సందర్భాన్ని బట్టి ప్రవర్తించే ప్రవర్తన వివేకంతో కూడిన వ్యక్తి. బట్ సన్యాసి అనగానే అతను అన్ని సందర్భాల్లో ఒకే రకమైన ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు చూడండి, శృంగేరి పీఠాధిపతులు ఈ మహానుభావుల గురించి చెప్తుంటారు. భావి పీఠాధిపతి అయినటువంటి స్వామీజీ కూడా చిన్నవాడైనా ఎంత నిండుగా ఉంటాడు, ఎంత గౌరవంగా ఉంటాడు, ఎంత భాష ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక భగవంతుని తెచ్చాడు కూర్చోపెట్టామా అన్నట్టుగా ఉంటుంది వారి ప్రవర్తన. అంటే అన్ని వేళల్లో అదే శాంతం, అదే ప్రవర్తన. ఏ విషయం వారి కోపాన్ని తెప్పించదు. వారికి ఏవేళ కోపాన్ని తెప్పించినా వారు ఆ కోపాన్ని కూడా అదుపులో పెట్టుకొని, భాషను అదుపులో పెట్టుకొని దాని మీద స్పందిస్తారు. నేను చిరంజీవి స్వామి వారి గురించి కూడా ఎప్పుడు చెప్తుంటాను. వారి కోపం కూడా ఆశీర్వచనంలా కనపడుతూ ఉంటుంది. అది సన్యాసి లక్షణం. అలా లేకపోతే వారిని సన్యాసులు అన్నారు. వేషం వేసుకున్నవారు అంటారు. కాషాయం ధరించిన వారు కేవలం ధరించాడు అంతేగాని ఆయనలో సన్యాసి లక్షణాలు ఏమీ లేవు అంటారు. ఆ విధంగా గోవిందానంద సరస్వతి తన యొక్క ప్రవర్తన ద్వారా సన్యాసి అనే ఒక ఉన్నతమైనటువంటి దానికి అప్రతిష్ట తెచ్చేలా తయారయ్యాడు. తన యొక్క గత ప్రవర్తన అంటే సన్యాసం తీసుకోకముందు ఉన్నటువంటి ఆ రౌడీయిజం ఏదైతే ఉందో, ఆ దుడుకు ప్రవర్తన అయితే ఉందో, దాన్ని సన్యాసి అయిన తర్వాత కూడా ప్రదర్శించడం వల్ల ఆయన సమాజంలో నవ్వుల పాలవుతున్నాడు. అది నిన్న లలిత్ కుమార్ గారు ఆ యొక్క గోవిందానంద సరస్వతి మీద చేసిన వీడియో చూసినప్పుడు నాకు తెలిసింది ఆశ్చర్యంగా. ఈ మధ్య లలిత్ కుమార్ గారి వీడియోలు చూస్తుంటాను కదా, దాంట్లో చూస్తే తెలిసింది ఎన్ని చోట్ల ఎంతమంది చేత వాదించాడు, గొడవలు పడ్డాడు, నెట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు.
ఒక సన్యాసికి ఉండాల్సిన లక్షణం ఒకటి కూడా లేకుండా అతను సన్యాసినంటూ ఆ యొక్క దండం ధరించి సమాజాన్ని భయపెడుతూ, ఎందుకంటే ఉత్తర భారతదేశంలో కాషాయం ధరించిన వాళ్ళకి చాలా మర్యాదిస్తారు. వాళ్ళు ఎంత తప్పు చేసినా వాళ్ళ మీద ఏమన్నా అనాలంటే భయపడతారు. అలా సమాజాన్ని భయపెడుతున్నాడు. దక్షిణ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఎత్తుకుపోయి అవతల పడేస్తారు. నువ్వు మంచిగా మర్యాదగా ఉంటే సన్యాసి అయినా పర్లేదు, మామూలు మనిషి అయినా పర్లేదు, రెస్పెక్ట్ చేస్తారు. నేను సన్యాసిని, నేను కోపడతాను, తిడతాను, నా ఇష్టం అంటే తీసుకెళ్ళి అవతల పడేస్తారు. మనకు తెలియదు సన్యాసులు వాళ్ళ విలువ తెలిసిన వాళ్ళు కొంతమందికి తెలుస్తుంది, చాలామందికి తెలియదు. ఒక పిచ్చి పెట్టిన వాళ్ళ ప్రవర్తిస్తూ ఉన్నాడు అతను. చివరికి అతన్ని హైందవ ధర్మంలోని సాధువులు సన్యాసులు ఒక పిచ్చి సన్యాసిగా ముద్ర వేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బాబాగారి మీద విద్వేషాన్ని కక్కుతూ ఆ నోటితోటి బాబాగారిని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉండడం చివరికి అతని గతి ఏం పెట్టిందంటే, గోవిందానంద సరస్వతి ఒక పిచ్చి సన్యాసి, అతను లెక్క చేయొద్దు అని సమాజం అతన్ని వెలివేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బాబాగారిని ద్వేషిస్తున్న వారిలో ఆయన కూడా ఒకడు, ప్రధానంగా ద్వేషించేవాడు. మొదట ఆంధ్రదేశానికి బాబా ద్వేషాన్ని పరిచయం చేసినవాడు. అటువంటి అతని మీద కూడా ఇప్పుడు బాబాని ద్వేషిస్తూ వీడియోలు చేస్తున్న లలిత కుమారు అతన్ని ద్వేషిస్తూ, అతన్ని తప్పుపడుతూ, అతని ప్రవర్తన అందరికీ చూపిస్తూ వీడియోలు చేశాడు. అంటే బాబాని ద్వేషించడం వల్ల, అకారణంగా బాబాని ద్వేషించడం వల్ల, బాబా మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఆ మహానుభావుడికి కర్మ అలా తగులుకొని సాటి సన్యాసి లోకంలో కాదు కదా, సాధారణమైన మనుషుల్లో కూడా విలువలేని పరిస్థితికి అతన్ని తీసుకెళ్ళింది. అలాగే ఇప్పుడు మారిపోయి మంచిగా బాబాగారి విషయంలో, సాయి భక్తుల విషయంలో మంచిగా మాట్లాడుతున్న మా సోదరి సత్యభామ గారు కూడా గతంలో బాబాగారి మీద విపరీతమైన ద్వేషంతో వీడియోలు చేసింది. ఆమె పరిస్థితి కూడా సాటి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని నడుపుతున్న సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళతోటి ఆమెకి పూర్తిగా గొడవలు సృష్టించబడి, ఆమె వారిని ద్వేషిస్తూ, వారు ఆమెను ద్వేషిస్తూ, ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకుంటూ అశాంతికి గురి అవుతూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. సరే, ఆమె తొందరగా వాటి నుంచి బయటపడాలి. కారణం ఏంటంటే ఏమీ లేదు, మా గురుదేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందా, లేదా ఆయన గొప్పతనాన్ని ఎందరో మహాత్ములు శ్లాఘించారు కాబట్టి అటువంటి గొప్పవారి గురించి వీడియోలు చేయడం అనవసరమని తెలుసుకుందా, అది ఏదైనా కానీ ఆమె బాబాగారి ద్వేషాన్ని విడిచిపెడుతుంది కాబట్టి ఆమెను మేము కూడా ప్రేమిస్తున్నాం. అంటే ఆమెకు మంచి జరగాలి, తొందరగా ఆమె కుటుంబం చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాం. అయితే ఆమె జీవితంలో ఒక డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. అది నేనేమంటానంటే, అనవసరంగా ఒక సాధు సత్పురుషుని, సద్గురువుని మీద విపరీతంగా వీడియోలు చేయడం వల్ల కర్మఫలమని నేను అనుకుంటున్నాను. ఆమె వేరే విధంగా అనుకుంటే అనుకోవచ్చు, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది. నా విశ్లేషణ అది. ఆ తర్వాత భరతవర్ష గారు కూడా బాబా గారిని ద్వేషించేవారు, కానీ కొద్ది గౌరవప్రదంగా తన యొక్క అభిప్రాయాన్ని తెలియచెప్పేవారు. ఆ సందర్భంలో కూడా కొన్ని అపవాదులు నెమ్మదిగా శుతిమెత్తగా వేస్తూ బాబాగారి మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. నేను ఒకటి విన్నాను, అది ఇప్పుడు చెప్తాను, ఊరికే అనట్లా. బాబాగారు గోమాంసం కూడా తిన్నట్టుగా ఉన్నదని తెలుస్తుంది, అది చూడాలి ఇంకా అన్నాడు. అది చాలా చాలా తప్పు, భయంకరమైన అసత్యం అది. అలాంటి ప్రయత్నాలు కూడా మంచిది కాదు. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మనం సనాతన ధర్మం తరపున మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాణం పోయినా అసత్యం మాట్లాడకూడదు. అందులో సాధారణ మనిషి మీద కానీ మహాత్ముల మీద కానీ ఒక అపవాదుని వేయాలని ప్రయత్నం చేయొద్దు. పూర్తి ఆధారాలు ఉంటే తప్ప దాన్ని సమాజంలోకి వదిలిపెట్టకూడదు, మాట్లాడకూడదు. ఆ బ్యాలెన్స్ ఉండాలి, ఆ నిగ్రహం ఉండాలి. అలా ఉంటేనే వీడియోలు చేయాలి, అయితే ఊరుకోవాలి. అలాంటి కొన్ని ప్రయత్నాలు వారు చేశారు కాబట్టి అది కూడా తప్పు. దానికి వారికి కూడా ఒక డిస్టర్బెన్సు, సాటి యూట్యూబ్ ఛానల్ నడుపుకునే స్త్రీమూర్తి అయినటువంటి సత్యభామ గారి ద్వారా ఆయన మీద విపరీతమైనటువంటి ద్వేషంతో వీడియోలు వస్తూ ఉన్నాయి. అంతేకాదు,
దానికంటే ముందు వారు లలిత కుమార్ గారు ఒక కేసులో ఇరుక్కోవడం, ఒక వజ్రాల వ్యాపారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని వారిని అరెస్ట్ చేయడం, వారి మీద కేసు నడుస్తూ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ నేనేమనుకుంటానంటే అన్యాయంగా ఒక సద్గురువు మీద సనాతన ధర్మానికి కట్టుబడి సనాతన ధర్మాన్ని ప్రోత్సహించి సనాతన ధర్మంలో ఉన్నటువంటి హైందవ భక్తులకు ఒక సన్మార్గంలో, ఒక గురుమార్గంలో భగవంతుని చేరుకునే మార్గాన్ని చూపించినటువంటి ఒక సమర్థ సద్గురువుని ద్వేషిస్తూ ఆయన యొక్క ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం వల్ల వీరందరికీ ఇటువంటి కర్మఫలాలు చుట్టుకొని ఇబ్బంది పడుతున్నారు అని నా విశ్లేషణ. దాన్ని వారు వేరేగా అనుకుంటే వారి ఇష్టం, వారికి ఆ స్వేచ్ఛ ఉంది. ఇక లలిత కుమార్ విషయానికి వచ్చినప్పుడు అతను బాబాని ద్వేషిస్తూ, ఒక్కొక్కసారి దూషించలేదు అనుకుంటూ ఇలాంటి వీడియోలు చేస్తూ ఆయన యొక్క, ఇంకా చెప్పాలంటే అతను తన మనసులో ఉన్నటువంటి బాబా ద్వేషాన్ని విపరీతంగా విషం కక్కుతూ వీడియోలు చేస్తున్నాడు. అది గోవిందానంద సరస్వతి కన్నా ఎక్కువేమో అనుకుంటాను. అది కూడా మంచిది కాదు అని చెబుతూ వస్తూ ఉన్నాం. సరే, బాబాకు ఆయన మీద ప్రేమ ఉందో, ఆయనతో బాబాకి ఎటువంటి రుణానుబంధం ఉందో నాకు తెలియదు, కానీ అతనికి ఇంకా పెద్దగా పనిష్మెంట్ అనేది ఇంకా రాలేదు. అతనికి కళ్ళు తెరిపించడానికి బాబాగారు ఒక ప్రయత్నం చేశారు, ఒక లీల చూపించారు. అదేమిటంటే ఎప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మోహన్ భగవత్ గారి చేత బాబా గారి గురించి చెప్పించండి, సనాతన ధర్మానికి సంబంధించిన వాడని. అక్కడ ఒక లిటిగేషన్ పెట్టాడు. నేను అప్పుడే చెప్పా, నేను దాన్ని గ్రహించాను. బాబా గారు పరబ్రహ్మ స్వరూపం అని, లేదా అందరికంటే గొప్ప అని, ఆయనే సర్వోన్నతమైన దైవం అని చెప్పించాను. అలా ఎవరు చెప్పరని చెప్పి, అలా చెప్పరు ఎవరు. ఆయనలో భగవంతుడి లక్షణాలు ఉన్నాయి, లేదా ఫలానా భగవంతుడికి సంబంధించిన అవతారం, ఆయన సద్గురువు, సమర్థ సద్గురువు, లేదా సనాతన ధర్మం కోసం కృషి చేసిన సనాతన ధర్మానికి సంబంధించిన ఒక సాధువు, సత్పురుషుడు, ఇవన్నీ చెప్తారు. అందరికంటే సర్వోన్నతమైన దైవం అని చెప్పాలి అంటే ఏంటి, రాముడి కంటే, కృష్ణుడి కంటే, శివుడి కంటే అని భావం వచ్చేలా చెప్పాలి అని. అలా ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. రాముడిని శివుడి కంటే ఎక్కువ చెప్పమంటే చెప్పరు, శివుని రాముడి కంటే ఎక్కువ చెప్పమంటే చెప్పరు. అందరూ సమానం అని చెప్తారు కావలిస్తే. అలా ఒక లిటిగేషన్ పెడుతూ అన్నాడు. సరే, ఏదైతేమి గౌరవనీయులు మోహన్ భగవత్జీ గారు వచ్చి బాబా గారు సనాతన ధర్మానికి సంబంధించిన వారు, ఆయన ముస్లిం అనేది అనవసరమైన మాట, చెత్త మాట అని చెప్పి కొట్టిపడేశాడు. ఒక విషయంలో క్లారిటీ ఇచ్చాడు కదా ఆయన. అంటే మన లలిత కుమార్ గారు చెప్పేది అసలు అనవసరమైన విషయం, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అలాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేయకూడదు అని కొట్టిపడేశాడు ఆయన. సో ఒక లీల చూపించారు బాబా. లలిత కుమార్ గారు చెప్పిన 2 రోజుల్లోనే ఆయన కోరిక తీర్చడం అనేది బాబా గారి శక్తికి, మహిమకి అది ఒక పెద్ద నిదర్శనం, అతను తెలుసుకోగలిగితే. కానీ మళ్ళీ మొండికి వేసి మోహన్ భగవత్జీ గారిని కూడా తప్పుపడుతూ, నేను ఒప్పుకోను మీ అభిప్రాయం అంటూ ఆయన వీడియోలు చేసుకున్నాడు. అది వారి ఇష్టం, అది ఆర్ఎస్ఎస్ వారు తేల్చుకుంటారు, మాకు సంబంధించిన విషయం కాదు. ఏదైతేమి అతను ఆ విషయంలో అన్పాపులర్ అయిపోయాడు. అతను అన్న మాట కట్టుబడకుండా మళ్ళీ మాట మార్చాడు. ఇతను మాట మీద నిలబడే వ్యక్తి కాదు అని సమాజంలో, ముఖ్యంగా సాయి భక్తుల సమాజంలో పలచనైపోయాడు. ఇక ఆ తర్వాత అతను పడుతున్న పాటలు, బాబాగారు ముస్లిం కాదని నిరూపించిన 4 లక్షల రూపాయలు ఇస్తాను, ఎవరు రాలేదు, 5 లక్షలు ఇస్తాను, ఎవరు రాలేదు. పాపం మొన్న ఒక ఆయన వెళ్ళాడు, పెద్ద ఆయన, పాపం ఎల్లో ప్రయత్నం చేశాడు. కానీ లలిత కుమార్ గారు లాంటి దగ్గర మాట్లాడేటప్పుడు ఆ కొద్దిపాటి నాలెడ్జ్తో వెళ్తే కుదరదు. అలాగే ఏదో కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే కూడా కుదరదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా కూడా పాయింట్ టు పాయింట్ శాస్త్ర ప్రకారం లేకపోతే గ్రంథ ప్రమాణం అనుకుంటూ వీటి ఆధారంతో మాట్లాడతారు. కాబట్టి వాటికి సంబంధించిన నాలెడ్జ్తో వెళ్తేనే ఏమైనా మాట్లాడగలుగుతారు, లేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఇలా లలిత కుమార్ 1,00,000, 5 లక్షలు ఛాలెంజ్ కట్టి ఎవరు రారేంటి,
అనేసి, లేతే నాతో చర్చలు జరపడానికి నీ అర్హత లేదంటారు నన్ను అనుకుంటూ పాపం ఆయన చెప్పుకుంటూ అందరిని ఆహ్వానిస్తున్నాడు. నన్ను ఒప్పించండి, నన్ను మెప్పించండి అని. విషయం ఏంటంటే బాబాగారి భక్తులు ఎవరిని ఒప్పించడము, మెప్పించడము, బాబా గొప్పతనాన్ని వారికి తెలియజెప్పి వారిని బాబా భక్తులుగా మార్చడం అనే లక్ష్యం ఇంతవరకు బాబా భక్తులు ఎప్పుడు పెట్టుకోలేదు. బాబాగారి ప్రచారము ఇంతవరకు ఎవరూ చేయలేదండి. కేవలం సాయి భక్తులు అనబడే వాళ్ళు పిలిస్తే మాలాంటి వాళ్ళం వెళ్ళి బాబాగారి గురించి మాట్లాడుకొని అందరం ఆనందిస్తాం, సత్సంగం చెప్పుకొని. అంతేగాని బాబాగారు గొప్పవారు, వారి యొక్క మహిమలు, వారి యొక్క గొప్పతనం, వారి అవతార కార్యం ఇది అని సాయిబాబా భక్తులు ఎప్పుడూ కూడా ప్రచారం అంటూ చేయలేదు. అంటే రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేయడం, లేదా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం, సాయి భక్తి ప్రచారం చేయాలని అది ఎప్పుడూ చేయలేదు. కేవలం మందిరాల వాళ్ళు ఎవరైనా పిలిచినా, సాయి భక్తులు ఎవరైనా పిలిచినా అలా సాయి భక్తుల బందా కూర్చొని బాబాగారి గురించి చెప్పుకొని ఆనందించడం వరకే. కానీ సాయి భక్తులు కాని వాళ్ళను కూడా సాయి భక్తులకు తీసుకురావాలి అనే ప్రయత్నం ఇంతవరకు బాబా శరీరం వదిలిపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు. అలా సాయి భక్తులంతా కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో బాబా గొప్పతనాన్ని చెబుతున్న వాటిని వీడియోలుగా సమాజంలో వచ్చినప్పుడు చూసి బాబాగారి తత్వప్రచారం చేస్తున్నారని అనుకోవచ్చు అది. కానీ ఇంకా నిజానికి నా ఉద్దేశం ప్రకారం బాబాగారి గొప్పతనాన్ని గనక ప్రచారం చెయ్యాలి, అందరినీ సాయి భక్తులకు తీసుకురావాలి అని కనుక సాయి భక్తులు తత్వప్రచారకులు గనక కంకణం కట్టుకొని ముందుకు వెళితే అది ఒక పెద్ద ఉద్యమంలా అయిపోతుంది. బాబాగారి తత్వంలో, బాబాగారి జీవన విధానంలో అంత గొప్పతనం ఉంది. ఏ ప్రచారం చేయకుండానే ప్రపంచమంతా వ్యాపించిపోయాడు. ఏ ప్రచారం చేయకుండానే వేలాది మందిరాలు నిర్మించుకొని భక్తులు బాబాను సేవించుకుంటున్నారు. ఇతర మతస్థుల్లాగా వీధుల్లో పడి సాయిబాబా గారి గురించి ప్రచారం చేసుకుంటూ పోయినా, ఇంటింటికి వెళ్ళి బాబాగారి గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేసినా అది హిందూ సమాజంలో ఒక పెద్ద ప్రకంపన సృష్టిస్తుంది. ఇంతవరకు అలా చేయలే. అది బాబాగారి పద్ధతి కాదు. బాబాగారు అలా చేయమని చెప్పలేదు. బాబాగారు రాముని చూపించాడు, బాబాగారు శివుని చూపించాడు, బాబాగారు కృష్ణుని చూపించాడు, బాబాగారు ఆంజనేయ స్వామిని చూపించాడు. అంటే ఆంజనేయ స్వామి భక్తుల్ని ఆంజనేయ స్వామిని చూపించాడు, కృష్ణ భక్తులు కృష్ణుని చూపించాడు, దత్త భక్తులకి దత్తుని చూపించాడు, రామభక్తులకి రాముని చూపించాడు, శివభక్తులకి శివుని చూపించాడు. తనను మాత్రమే పూజించమని చెప్పలేదు. బట్ తనను కూడా పూజిస్తే, తనను కూడా ఆరాధిస్తే వారి యొక్క రక్షణ బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు. అంటే గురువు కదా, గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు కాబట్టి, దైవానికి గురువుకి ఏం తేడా లేదు కాబట్టి, దైవం స్థాయికి ఎదిగినటువంటి వారు కాబట్టి, లేదా దైవమే గురు స్వరూపంగా వచ్చినవాడు కాబట్టి ఆయనకు అన్ని శక్తులు ఉంటాయి, అన్ని సామర్థ్యాలు ఉంటాయి. అలా ఉంటాయి కాబట్టి సప్తశృంగి దేవత స్వయంగా తన భక్తుడిని పూజారిని బాబా దగ్గరికి పంపించింది. అలా ఉంటాయి కాబట్టే స్వయంగా విష్ణుమూర్తి తన భక్తుని ఎంబీ రేగే ఇండోర్ హైకోర్టు జడ్జి గారిని బాబా దగ్గరికి వెళ్ళి ఆశ్రయించమని చెప్పింది. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు. అలాగని ఆయన నన్నే ఆశ్రయించండి, అందరినీ వదిలేయండి నేను చెప్పలా. నువ్వు రామభక్తుడిగా చక్కగా రాముని ఆరాధన చేసుకో, నీవు శివభక్తుడిగా చక్కగా శివుని ఆరాధన చేసుకో. అలా నడిపించాడు సమాజాన్ని. అందుకని సాయి భక్తులు ఎప్పుడూ కూడా బాబాగారి సర్వోన్నతుడు అలా చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాబాని పూజించే వాళ్ళు ఇంకెవరిని పూజించకూడదు, బాబాగారి నామానికి రామకృష్ణ శంకర్ ఏం పెట్టకూడదు, సాయిబాబా అలా చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మన లలిత కుమార్ కూడా అతనితో వాదిస్తూ సాయిబాబా గారు సాయిబాబా అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారండి. నాకు అలా అనుకోండి, అభ్యంతరం లేదండి, అదొక మతంలాగా ఒక గురువు గారు అలా అనమని చెప్పారు, అది నాకు ఇష్టమే అన్నాడు. అది చాలా తప్పు. మీరేం చేస్తున్నారంటే బాబా గారి భక్తుల్ని, కోటాను కోట్ల మంది ఉన్న సాయి భక్తుల్ని హిందూ సమాజం నుంచి వేరు చేసి వాళ్ళందరూ ఒక సపరేటు మతంలాగా జీవించాలి తప్ప హిందూ మతంలో ఉండడానికి వీలు లేదు అనే భావనని మీరు వ్యక్తపరుస్తున్నారు. అది హిందూ మతానికి మేలు చేసేది కాదు మిత్రమా, హిందూ మతాన్ని చీల్చేది. హిందువులంతా సాయిబాబా అంటూ
ఒక సపరేటు నామాన్ని పట్టుకొని రూపాన్ని పట్టుకొని వారంతా ఒక్క బాబా నామాన్ని పలుకుతూ ఆరాధిస్తూ పోతే వారు సపరేటు మతంగా మారిపోతారు. రాముని కృష్ణుడిని విడిచిపెట్టమని మీరే చెప్తున్నారు కదా, రాముని కృష్ణుని విడిచిపెట్టండి, మా శివుని విడిచిపెట్టండి అంటే హిందూ దేవతలు వదిలిపెట్టమన్నారు. అంటే దాని అర్థం ఏంటి? సాయిబాబా భక్తులందరూ ఒక సపరేట్ మతంగా వెళ్ళిపోమంటున్నారు. దానివల్ల హిందూ మతం చీలిపోవట్లా. నువ్వు హిందూ మతాన్ని కాపాడడానికి వచ్చావా, చీల్చడానికి వచ్చావా? ముందు దీనికి నువ్వు గట్టిగా సమాధానం చెప్పాలి. నువ్వు అన్నదాని మీదనే సాయి భక్తులందరూ కూడా సాయిబాబా అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతే హిందూ సమాజము ఒక సపరేట్గా మరొక మతం ఏర్పడుతుందా లేదా, చీలిపోతుందా లేదా? అంటే నువ్వు మతాన్ని చేర్చడానికి వచ్చావా, కాపాడడానికి వచ్చావా? ఇతర మతాల్లో వెళ్ళిన వారిని తిరిగి మన మతంలోకి తీసుకురావాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెబుతూ గర్వాపి అంటూ ఏదో చెప్తూ మళ్ళీ హిందూ మతంలో ఉంటూ హిందూ దేవతల ఆరాధన చేస్తూ వారితో పాటు గురువుగా బాబా గారిని ఆరాధన చేస్తుంటే మీరు అందరూ హిందూ దేవతను పూజించొద్దు, ఒక బాబాని పూజించుకుంటూ సపరేట్ అయిపోండి అంటున్నావు. కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడడం, ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు చేయడం చేస్తే హిందూ ధర్మానికి మంచి జరుగుతుంది. మన పర్సనల్ ద్వేషాన్ని మతం మీద రుద్ది మతానికి నష్టం కలిగించే పనులు చేస్తున్నావు. అది చాలా చాలా ప్రమాదం. దాన్ని ఎవరు ఒప్పుకోరు. మనం ఎక్కడో ఒక ఇంటర్వ్యూ ఒక దాంట్లో చూశాను. విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, సాయి మతాన్ని సపరేట్గా సాయిబాబా భక్తులు సాయి మతం పెట్టుకోమని అంటున్నారు, అలా చేయాలని చూస్తున్నారు అని అంటే ఎప్పటికీ అలా జరిగే ప్రసక్తి లేదు, జరగనీయము. సాయిబాబా భక్తులు మా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, వారిని చీల్చాలనే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఊరుకునేది లేదు అని. కాబట్టి నువ్వు చేసే ఈ ప్రయత్నం అర్ధరహితమైన ప్రయత్నం, అది ఇంకా చాలా పరిమితంగా నీ ఛానల్ వరకే పరిమితమైంది కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. అది కొద్దిగా సమాజంలో కింది స్థాయికి వచ్చిందా దాని యొక్క ప్రకంపనలకు నువ్వు తట్టుకోలేవు. కాబట్టి సాయిబాబా భక్తులు సాయిబాబానే అనుకోవాలి, సాయిబాబా దేవాలయాలు హిందూ దేవతలను తీసేయాలి, సాయిబాబా భక్తులంతా సపరేట్ ఒక మతంగా ఏర్పాటు చేసుకోవాలి అని అంటున్నావే, నీ మాటను ఎవరూ లెక్క చేయరనుకో. కానీ ఆ విధమైన నీ యొక్క యాటిట్యూడ్ అనేది హిందూ మతానికి చాలా పెద్ద ప్రమాదం. దాన్ని ఏ హిందువులు యాక్సెప్ట్ చేయరు, ఏ ఆర్ఎస్ఎస్ యాక్సెప్ట్ చేయదు, ఏ విశ్వ హిందూ పరిషత్తు యాక్సెప్ట్ చేయదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది చివరికి నీకే తిరిగి పెద్ద దెబ్బ కొడుతుంది. ఆ దెబ్బ కొట్టకముందే ఆ విధమైనటువంటి ఆ మాటల్ని, ఆ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మంచిది. ఆ విధంగా లలిత్ కుమార్ గారికి కూడా బాబా గారు ఒక అవకాశం ఇచ్చారు. ఆయన ఇంకా మారలేదు. ఆయన ఇంకా ద్వేషం కక్కాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. కాస్త వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తున్నారు. వారి బాధ్యతని మన కరుణాకర్ సుగుణ గారు తీసుకున్నట్టున్నారు. వారు బాబా గారి మీద విషయం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇంకా వారి దాకా ఏమి వచ్చింది, వారికి ఏం జరుగుతుంది భవిష్యత్తులో, బాబా గారు ఏ విధంగా వారికి జ్ఞానోదయం కలిగిస్తారు, లేదా కర్మ దేవత వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది, వెయిట్ చేయాలి. కరుణాకర్ సుగుణ గారు లేటుగా మొదలుపెట్టారు కదా, కొంతవరకు మర్యాదగా సంస్కారంగా మాట్లాడినట్టు కనిపించినా వారు కూడా చిన్నగా ఆ బ్యాలెన్స్ తప్పి ఏది పడితే అది బాబా మీద అపవాదు వేసి వీడియోలు చేస్తున్నారు. సరే, వారు ఎందుకు అలా చేస్తున్నారు, దాని పర్యవసానం ఏంటి, హిందూ మతానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, వారికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఏదేమైనా బాబా గారిని ద్వేషిస్తూ దుష్ప్రచారం చేసినటువంటి వారికి ఒక్కొక్కరికి కర్మదేవత జ్ఞానోదయం కలిగిస్తూ, కొంతమందిని శిక్షిస్తూ, కొంతమందికి జ్ఞానోదయం కలిగిస్తూ, కొంతమందికి కొన్ని అవకాశాలు ఇస్తూ వస్తుంది. ప్రస్తుతం ముందు ఏం జరుగుతుందో చూద్దాం. సాయి భక్తులందరూ కూడా చూస్తూ ఉంటారు. సాయిరామ్. లోకా సమస్త సుఖినో భవంతు.